వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నా పేరు శ్రావణి. దక్షిణ నియోజకవర్గం 38వ వార్డు పప్పుల వీధిలో గల 75 సంవత్సరాల చరిత్ర కలిగిన గాంధీజీ విగ్రహానికి ఆయన జయంతి రోజు ఘోర పరాభవం చోటు చేసుకుంది. తెల్లదొరల పాలన నుంచి విముక్తి కోసం జరిగిన స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ పాత్ర కీలకమైనది. అలాంటి మహానీయునికి కనీసం పూలమాల వేసే నాదుడు లేకపోయారు. ఆ గాంధీ విగ్రహం కూడా జీవీఎంసీ పార్కులో ఉండటం కొసమెరుపు. రాష్ట్ర వ్యాప్తంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కానీ అత్యంత పురాతనమైన ఈ విగ్రహాన్ని విస్మరించడం లేదని స్థానికులను కలవరపెడుతుంది. అధికారులు, నాయకుడు, స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యేలకు పట్టదా అంటూ స్థానికులు నిలదీస్తున్నారు. ఈ విషయంపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ సతీష్ నాయుడుని అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను సతీష్ నాయుడు. ఈరోజు మనం వన్ టౌన్లో పప్పుల వీధిలో ఉన్న గాంధీజీ విగ్రహానికి వచ్చాము. గాంధీజీ విగ్రహానికి రావడానికి ఒక కారణం ఏంటంటే 75 సంవత్సరాల చరిత్ర కలిగిన విగ్రహం ఇక్కడ ఒకటి ఉందనేసి మన పూర్వీకులు చెప్తా ఉంటే దాని గురించి మనం తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ విగ్రహానికి 70 సంవత్సరాలు చరిత్ర కలిగి ఉంది. అప్పుడు గాంధీ గారు విశాఖ పర్యటనకు వచ్చారు. ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆయన జ్ఞాపికగా ఈ విగ్రహాన్ని నిర్మించాలని 2 విగ్రహాలను నిర్మించడం జరిగింది. అది ఒకటి అల్లిపురంలో, ఒకటి పప్పుల వీధిలో. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఎంతో మహాత్ముడికి ఇక్కడ చాలా ఘోర పరాభవం జరిగిందనేసి మనం అనుకోవాలి. ఆయనకి కనీసం గాంధీ గారు ఆయన జయంతి రోజు కూడా ఆయనకి ఇక్కడ ఒక పూలమాల వేసిన నాదుడు లేకుండా పోయాడు. ఎంత దౌర్భాగ్య స్థితిలో గాంధీజీ గారిని మనం చూసుకుంటున్నాము. అందులో ఇది మనం చూస్తున్నట్లయితే ఇది ప్రైవేట్ ప్లేస్ లో కూడా లేదు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే జీవీఎంసీ గ్రౌండ్ లో సంబంధించి ఉంది. ఏదో జీవీఎంసీలు వచ్చారు, చుట్టూదా ఏదో బ్లీచింగ్ చల్లేసి వాళ్ళు వెళ్ళిపోయారు. కనీసం ఇక్కడ ఉన్న నాయకులు కానీ అధికారులు కానీ ఇవి యాక్చువల్గా జీవీఎంసీకి సంబంధించి అంటే కనీసం అధికారులన్నా కానీ పూనుకొని ఆయనకి ఒక పూలమాలను వేసి మనం సత్కరించుకోవాల్సిన పరిస్థితులు మనకు ఉన్నాయి. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన్ని పట్టించుకున్న నాదులు లేకపోవటం, గాంధీజీ గారికి మనం ఇస్తున్న విలువ ఇదేనా అంటూ స్థానికులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు మనం ఇక్కడ చూసుకున్నా, ఇక్కడ మనం వచ్చాము అంటే చరిత్ర కలిగిన గాంధీజీ గారు అనేసి మనం అల్లిపురం వెళ్ళడం జరిగింది. 2వ విగ్రహాన్ని ఇక్కడ స్థాపించారంట. ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ చూసి మనసు దొరకపోయింది. స్థానికులు కూడా వచ్చి అయ్యా దండేయడానికి వచ్చారా, ఇక్కడ ఎవరు పొద్దు నుంచి ఇక్కడ గాంధీ గారిని పట్టించుకున్న పరిస్థితులు ఎవరు లేరయ్యా అనేసి అంటూ వాళ్ళు అంటూ ఉంటే చాలా బాధాకరమైన విషయం అనేసి మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఇంత జరుగుతున్న జీవీఎంసీ వాళ్ళు కనీసం అధికారులైనా వచ్చి ఒక పూలమాల కనీసం ఒక 100 రూపాయలు పెట్టి పూలమాల వేసి నాదుడు లేకుండా పోయాడనేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని చెప్తా ఉన్నారు. అంటే గాంధీజీ గారికి మనకి స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీజీకి ఇస్తున్న విలువ ఇదేనా అంటూ స్థానికులు కూడా పలు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇది నాయకులకి, అధికారులకి ఒక చెంపపెట్టని మనం అనుకోవాలి. చూసినట్లయితే కనీసం దీనికి పట్టించుకున్న నాదుడు లేదని స్థానిక ఆరోపించడం జరుగుతూ ఉంది. మన జీవీఎంసీ మేయర్ కూడా ఎక్కడ వాళ్ళ పార్టీ కార్యాలయంలో, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలోనే వీళ్ళు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఎక్కడ బయటకు వచ్చి గాంధీజీ గారికి ఒక దండేసిన దాఖలాలు కూడా ఎక్కడ కనపడలేదు. వాళ్ళ పార్టీ ఆఫీసులో, వాళ్ళ పార్టీ కార్యాలయంలోనే ఆయన మునిగిలయ్యారు. అందులో జీవీఎంసీ కమిషనర్ కూడా ప్రజలు ఊళ్ళో లేకపోవడం. సరే, కమిషన్ లేకపోతే అధికారులు చాలా మంది ఉన్నారు. జీవీఎంసీ అనేది మహాసముద్రం. ఇంకో విషయం చెప్పుకోవాలంటే మన జీవీఎంసీ గురించి వచ్చింది మనం చెప్పుకోవాలని అంటే విశాఖలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడింది భీమంపట్నంలోని మొదలైంది. అటువంటి చరిత్ర కలిగిన విశాఖలోనే ఈయనకి గాంధీ గారికి పరాభవం జరగడం స్థానికులు ఏం చేయగలరు, అధికారులు ఏం చేస్తున్నట్లు, నాయకులు ఏం చేస్తున్నట్లు కనీసం ఒక పూలమాల 100 రూపాయలు పెట్టి ఒక పూలమాల వేయడానికి కూడా గాంధీజీ గారు నోచుకోలేదా? స్వతంత్రం తీసుకొచ్చింది దీనికేనా ఆయన అంటూ స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు. దీని మీద ఎవరు ఏ అధికారి స్పందిస్తారో, ఏ నాయకులు స్పందిస్తారో స్పందిస్తాము. కెమెరామెన్ రామకృష్ణతో సతీష్ నాయుడు, విశాఖపట్నం నెంబర్ 1 న్యూస్.